ఈ సంగతి మనకు అర్థమైందా? అంటే మన సొంత జ్ఞానంతో నడిస్తే ప్రమాదము అని మన సృష్టికర్త మనకు చెప్పాడని మనకు అర్థమైందా? చూడండి ఒకసారి ఆ మాట చదువుతాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికొంచుము. 6వ వచనం కూడా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఈ విషయం ఎంతమందికి అర్థమైంది? దేవుడు మనిషితో చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఏ మాట అంటే, ఓ మానవ, నీ సొంత ఆలోచన ప్రకారము, నీ సొంత బుద్ధి ప్రకారం నీవు నడిస్తే నీకు సమస్య, ప్రమాదం అనే మాట, దేవుని మాట ఎంతమందికి అర్థమైంది? ఆ అర్థమైన వాళ్ళు ఎవరు కూడా, దాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా తమ సొంత జ్ఞానము, సొంత బుద్ధి ప్రకారము నడవరు. దేవుడే మనల్ని చేసిన దేవుడే, మన జీవితాన్ని చేసిన దేవుడే, మన హృదయాన్ని చేసిన దేవుడే, మన శరీరాన్ని చేసిన దేవుడే, మన ఆత్మని ఇచ్చిన దేవుడే, మనల్ని ఈ భూమి మీద పెట్టిన దేవుడే. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను సృష్టించి భూమి మీద పెట్టిన కారణము నీ సొంతంగా నువ్వు నడవాలని కాదు, అలా నడిస్తే ప్రమాదం అంటున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఒకసారి ఆలోచించండి. నేను దేవుని బుద్ధి ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారమే నడుస్తున్నాను. నా సొంత ఆలోచన కానీ, నా ఎదుటి వారి మనుషుల ఆలోచన ప్రకారం కానీ నేను నడవడం లేదు అన్నవాళ్ళు ఎంతమంది? ఒకసారి ఆలోచించండి. ఇలా చాలా మంది, అనేక మంది చేసేవాళ్ళు లేరు. అంటే మన సొంత ఆలోచన ప్రకారము, లేదా ఆ బయట ఉన్న మన కుటుంబంలో ఉన్న మనుషుల ఆలోచన ప్రకారమే మనం నడుస్తున్నాము, కానీ దేవుడి ఆలోచన ప్రకారం మనం నడవడం లేదన్నది లోకంలో చాలా పాపం జరగడానికి సూచనగా ఉంది. మనుషులందరూ నీతిమంతులుగా ఎందుకు లేరు అంటే దేవుడి ఆలోచన తీసుకోలేదు కాబట్టి. మనుషులందరూ దుర్మార్గులుగా ఎందుకున్నారంటే దేవుని నీతి తీసుకోవడం లేదు కాబట్టి. అంటే తమ ఆలోచనలు సొంతవి, తమ నడత సొంతది, తాము తీసుకున్నటువంటి ఆలోచనలన్నీ, కోరికలన్నీ కూడా సొంతవే. కనుక నీ స్వబుద్ధిని